ఎగ్జామ్ రాయమనండి, నేను అదే అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఏం చెప్తారు మీరు? పరిపాలన గురించి నాకు అవసరం లేదండి, నాకు ఎడ్యుకేషన్ గురించి కావాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ అతనే కదా. ఒకసారి ఎడ్యుకేషన్ ఏం లేదు సార్, పిల్లల గురించి ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక ఎడ్యుకేషన్ వర్డ్ తనకు తెలిసి ఉంటే మమ్మల్ని ఇంతలా తిప్పల పడేవారు. భయం ఒక్కవేళ వాళ్ళ పిల్లల్ని ఈ స్టేజ్ లో పంపి చూడమను, అప్పుడు మళ్ళీ ఏం నోటిఫికేషన్ వేయాలి, ఎలా వేయాలో తనకు తెలుస్తుంది. ఎవరైనా ఒక ఫ్యామిలీ నుండి ఒక అమ్మాయి రావాలి. ఆయన కూడా చెప్తున్నాడు ప్రజావానికి రావచ్చు, కలవచ్చు, మా మినిస్టర్స్ ఉన్నారు, మీ అందరూ కలిసి ఏం చేయాలి, మాకు కలవడం అవసరం లే, పరిపాలన బాగుండాలి. క్యాలెండర్ 2 కేస్తున్నారు కదా, అదే మాట మీద ఉండే అదే క్యాలెండర్ కంటిన్యూ కావాలి, మాకు అదే చాలు. ఆ క్యాలెండర్ కంటిన్యూ అంటే దాని ప్రకారం మేము రీడింగ్ అనేది ఎడ్యుకేషన్ అని ప్రిపేర్ చేస్తాం. మాకు అంతే, నువ్వు రమ్మని మేము రావడానికి అవసరం లేదు. ఎక్కడి నుండి అక్కడికి పోవడం మాకేం అవసరం ఉంది, మీకు అవసరమా? మాకు మేము గెలిపించింది తనని, తనకు అంత ఇది ఉండదు. తనకు కావాలంటే వచ్చి మమ్మల్ని మీట్ కమ్మనండి, మా సమస్యను తను కనుక్కోవాలి, కానీ మా సమస్య పట్టుకొని తన దగ్గరికి వెళ్ళాలా? ఇది ఎక్కడి క్వశ్చన్? ఆ స్థానంలో ఉన్నవాటి ఎవరు కారణం? ఎవరు? మేమే కదా. అంటే కొంతమంది విద్యార్థులు నోటిఫికేషన్ వద్దని కూడా ధర్నాలు చేస్తున్నారు. ఇదిరా అదే చూపెట్టమంటున్నా అండి, నోటికి వచ్చింది ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు నేను కూడా అంటే ఏదో దానికి ఏదో ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. అరే ఇంత కొంచెం జరిగితే ఆన్లైన్ లో వెళ్ళిపోతుంది, మరి ఆ ధర్నా కూడా ఎక్కడనొక్కటి లింక్ అప్ ఉండొచ్చు కదా, ఆ లింక్ అప్ చూపెట్టండి. నోటికి వచ్చింది మాట్లాడొద్దండి. థ్యాంక్ యూ అండి.